ధీర ధీర మగధీర ఏమో మరాడు ఫేస్కి మొడ్డ అడ్డు పెట్టుకోమను, తప్పులేదు. ఎందుకంటే ఆడదే కాబట్టి పెట్టుకుంటే తప్పులేదు. మరి మంది బయట కనపడితే గుద్ద మిద్దంతారని భయం వేసి పెట్టుకున్నాడు. సరే, వాడి పర్సనల్ ఇష్యూ వాడు పెట్టుకొని ముఖం సూరత్ మంచి లేనాడు పెట్టుకుంటాడు బరాబర్, అది మేము యాక్సెప్ట్ చేస్తాం. నేను ఆ క్వశ్చన్ చేసినప్పుడు నా ఛానల్కి స్ట్రైక్ వేయాల్సినంత అవసరం ఏంటిరా వీధి కుక్క నీకు? ఉచ్చగా ఆరిపోయిందా చెప్పురా, ఉచ్చగా ఆరిపోయిందా? హాయ్ హలో నమస్తే దోస్తులు, అందరూ ఎటువంటి మంచిగా ఉన్నారా? మీరు నా వీడియోలు లైక్ చేయడం, కమెంట్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల రివ్యూలు చెప్పే చిత్తగాడిద కుక్కలకి ఉచ్చ కారిపోతుంది భయ్యా. సత్యం, నిజం ఇది. ఏం జరిగిందంటే నిన్న కాక మొన్న ఒక వీడియో పెట్టిన నేను, భారతీయుడు రివ్యూ చెప్పి మా కథ అంతా చెప్పేస్తున్నారు. మరి మేము ఆడియన్స్ సినిమాకి వెళ్ళాలన్న మూడు మాకెందుకు వస్తుందిరా? మీరు చేసే చిల్లర వ్యాపారం, చిల్లర బిజినెస్ వల్ల మాకు సినిమా చూడాలని ఇంట్రెస్టే పోతుంది. కథ అంతా చెప్తే మేము ఎందుకు చూస్తావురా? జనాలందరూ, ఈ రివ్యూ నా కొడుకుల్ని ఫాలో అయ్యే జనాలందరూ ఆ ముండాలని ఒక ఫ్రైడే, సాటర్డే, సండే వదిలేసి మండే రోజు రివ్యూ పెట్టమను. వాళ్ళ ఒపీనియన్ ఏం మారదు, సేమ్ ఒపీనియన్ మళ్ళీ మండే రోజు పెట్టమను. ఒకవేళ మీరు అట్లా అడిగితే వాడిని కమెంట్స్లో మీరే అడిగితే జనాలు, వాడు ఉచ్చబోసుకుంటాడు భయ్యా, వాడు ఛానల్ ఎత్తేసే పరిస్థితి వచ్చేస్తాడు, వాడు మీకు సమాధానం కూడా చెప్పడు అని నేను క్వశ్చన్ చేయడం జరిగింది మొన్న వీడియోలో. అందరి రివ్యూలని బ్రెయిన్లో పెట్టుకొని, అందరినీ మైండ్లో పెట్టుకొని ప్రతి కొజ్జా నా కొడుకుని తిట్టా. రివ్యూ చెప్పే లత్కొర నా కొడుకుని అన్నాను. అండ్ నేను వీడియోలో కూడా మెన్షన్ చేసిన, మీరు కనుక 3 రోజుల తర్వాత పెట్టగలిగితే, మీరు మూవీ లవర్స్ అని చెప్పుకొని తిరగడం కాదురా ముండల్లారా, 3 రోజుల తర్వాత మీరు పెట్టండి రివ్యూ. కానీ మీరు చెయ్యరు, ఎందుకంటే బిజినెస్ అది, డబ్బులు. పొద్దున మార్నింగ్ షో అయిపోయి మ్యాట్ని పడే లోపు మేము రివ్యూ పెడితే మేము లైమ్ లైట్లో ఉంటాం, జనాలు మా వీడియోలు చూస్తారు. ఇన్ఫ్లుయెన్స్ అవుతారా లేదా పక్కన పెట్టు, మాకు వ్యూవర్షిప్ వస్తుంది, నాకు ఇన్ని పైసలు వస్తాయి యూట్యూబ్ కాడికి వెళ్ళి. ఈ విషయం నేను అడగడం జరిగింది మొన్న వీడియోలో. ఎలకలు పట్టే పేరు పెట్టుకొని ఒక పిచ్చాకుంట్ల చూతియే అవరాఫాన్ భయంకేలోడు ఒకడు ఉన్నాడు. ర్యాట్ హూ చేక్ చీక్ అని ఒకడు ఉన్నాడు. వాడు ఆల్రెడీ నేను కొన్ని చూసిన, వాడు లేకపోతే నీ సబ్స్క్రైబర్లు నిన్ను 3 రోజుల తర్వాత రివ్యూ పెట్టరా, అప్పుడు కూడా మేము చూస్తాం, మార్నింగ్ షో తర్వాత రివ్యూలు ఎందుకు పెడుతున్నారా అని అడుగుతానని ఉచ్చబడిపోయిందా? లేదా జనాల నుంచి ఆల్రెడీ జనాల నుంచి నెగిటివిటీ స్టార్ట్ అయిపోయింది రివ్యూ చెప్పే కుక్కలకి. నువ్వు ఏదో జెన్యూన్ అనుకుంటున్నావు, చూసినావు, నువ్వు జెన్యూన్ కాదు అసలు. నీకు అందరు రివ్యూర్ల మీద ఒక ఒపీనియన్ ఉంది, కానీ నీ మీద కూడా ఒక ఒపీనియన్ ఉండే. పోనీ ఈ కుక్కగాడు థియేటర్కి వెళ్ళి మూవీ ఎట్లా నడుస్తుంది ఏంది జనాలకి కొంచెం ఎంకరేజ్ చేస్తుండే, జనాలకి ఎడ్యుకేట్ చేస్తుండే నేను అనుకున్నా. కానీ ఇంత వీధి కుక్కవేంట్రా నువ్వు? ఇంత దమ్ము లేదా? ఇంత చిల్లర చిక్కే నా కొడుకు వారా నువ్వు? అరే, నేను అసలు నాకు నవ్వు వచ్చిందిరా. నువ్వు కాపీరైట్ స్ట్రైక్ నా ఛానల్ మీద వేయంగానే వీడు ఇంత పిరికి చూతేగాడేంటి, ఇంత దమ్ములేని కుక్కేంటి, ఇలాంటి కుక్క గురించా నేను అనవసరంగా మాట్లాడింది? అరే, నేను ఏదో పెద్ద ధీర మగధీరుడు, 171,000 మంది ఫాలోవర్లు ఉన్నారు, ఒక రేంజ్ మెచ్యూరిటీ ఉంటుంది, మైండ్ ఉంటుంది, సెన్స్ ఉంటుంది ఆడికి. నేను ఇప్పుడు మాట్లాడిన దానికి వాడు నిజంగా మొగోడు, నిజంగా తోపుగాడు, తెలివి ఉన్నాడు, తెలివితేటలున్నాడు, సినిమా లవర్ అయితే వాడు ఒక జవాబు ఇస్తాడు లేదా రియాక్షన్ ఇస్తాడని నేను అనుకున్నా. అరే, నీకంటే నేను 4,000 ఫాలోవర్లు, 4,000 సబ్స్క్రైబర్లు ఉన్నారా నా ఛానల్కి. నేనేమో 2 లక్షలు 3 లక్షలు నీకన్నా ఎదిగుంటే నువ్వు ఒక స్ట్రైక్ వేస్తే ఒక లెక్క ఉంటుందిరా, ఒక లెక్కపత్రం ఉంటుంది. కానీ 4,000 ఫాలోవర్లు ఉన్న నా ఛానల్కి నువ్వు స్ట్రైక్ వేసావు చూసావా, అక్కడ నీ పిరికి పూకుతనం తెలిసిపోతుంది. ఒరే, మీరు ఓడిపోయేదే ఇక్కడ. జీలో దమ్ములేని నా కొడుకులు రివ్యూలు చెప్పడం ఎందుకురా? క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పే గుద్దల దమ్ము లేదురా మీకు? నాకేంటి చెప్పాలనుకున్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉండేరా, అన్ని హోల్స్ మూసుకొని కూర్చునేది ఉండే. స్ట్రైక్ ఎట్లా వేసినావు నువ్వు? ఉచ్చబడిందా నేను అడిగిన క్వశ్చన్కి? 3 రోజుల తర్వాత మీరు ఖచ్చితంగా
మీ తాతలు దిగొచ్చినా మీరు పెట్టరు. ఎందుకు పెట్టరు అంటే చెప్తున్నా కదా, మాఫియా నా కొడుకులు బిజినెస్ కావాలంటే, వాళ్ళకి ప్రమోషన్లు రావాలంటే, మార్నింగ్ షో మ్యాట్ని పడక ముందే సినిమా రివ్యూలు చెప్తే దాన్ని 100% చంపేయచ్చు, ఖచ్చితంగా చంపేయచ్చు. నువ్వు స్ట్రైక్ వేసినావు ఛానల్కి. సో నేను అది ఆడియన్స్ జనాలు అనుకోవచ్చు మరి ఏం వేసాడు ఏందని. ఇది ఇప్పుడు నేను క్లియర్గా నేను ఇట్లా ఫోన్లో డిస్ప్లేలో చూపిస్తే మీకు అర్థం కాకపోవచ్చు. నేను పక్కన స్లైడ్లో వేస్తాను చూడండి. సో ఏ కుక్క నుంచి ఆ స్ట్రైక్ పడిందో కూడా మీకు అక్కడ పేరు మెన్షన్ అయి ఉంది. సో క్లియర్గా మీకు తెలుస్తుంది. ఒకటే, మీరు ఆ కుక్కకు సంబంధించిన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో మీకు ఒక విషయం తెలుసుకోండి. మీరు అడగండి, మీరు జనాలు మీకు బుర్రలు ఉన్నాయి, అది చూతేగానికి లేకపోవచ్చు, వాడు చెప్పింది విని మీరు ఏదో ఫాలో అయి ఉండొచ్చు, కానీ అసలు మనిషి వెనకాల ఉండే నిజమైన కుక్క ఏంటనే ఇలాంటి విషయాల్లోనే బయటపడుతుంది. ఒక వ్యక్తి ఆయన ఒపీనియన్ని రివ్యూవర్స్ మీద, ఇప్పుడు మీరు ఎట్లయితే సినిమాని జడ్జ్ చేసి మీ ఒపీనియన్ చెప్తుర్రో, నేను మీలాంటి కుక్కల గురించి నా ఒపీనియన్ నేను బయటికి చెప్తున్నా. అలాంటప్పుడు నువ్వు నాకు స్ట్రైక్ ఎలా చేసావు మరి? అట్లా చూస్తే నీ ఛానల్ మీద ఎంతమంది సినిమా వాళ్ళు స్ట్రైక్లు వేయాలరా? నువ్వు వాళ్ళ ఫుటేజ్లు, వాళ్ళ ఇమేజ్లు, గూగుల్లో ఉన్న ఫొటోస్ వాడినందుకు నీ ఎంతమంది వేయాలరా స్ట్రైకులు మరి? వాళ్ళు వెయ్యరు, ఎందుకంటే వాళ్ళు మెచ్యూర్ ఉన్నోళ్ళు. వాళ్ళు కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి పని చేయించి సినిమాలు తీసుకొని వాళ్ళకి ఇండస్ట్రీని నడుపుకుంటున్నారు. వాళ్ళకి అవసరం లేదు నీలాంటి కుక్కల గురించి. కానీ నిన్ను ఎవడు అడగట్లేదన్న గుద్ద వాళ్ళు వేసుకొని తిరుగుతున్నావు చూసావు నువ్వు. ఎవడు మాట్లాడితే వాడికి స్ట్రైక్ వేస్తావా నీ గురించి? ఎవడు మాట్లాడొద్దా నీ గురించి? నువ్వేం దిగొచ్చినావా? చెప్పురా, నువ్వేమైనా దిగొచ్చావా? లేకపోతే నీకేమైనా మాకు లేనివి ఎక్స్ట్రా నీకేమైనా 5-6 ఉన్నాయా? చెప్పు మరి, మాదన్నా తెలియాలి మాకు. స్ట్రైక్లు వేస్తే భయపడతారు అనుకున్నావా? నువ్వు ఉచ్చగారి స్ట్రైక్ వేసినావు అన్న విషయం నాకు క్లియర్గా అర్థమవుతుంది. తెలివి ఉన్నోనికి, నీ సబ్స్క్రైబర్లకు కూడా అర్థమవుతుంది. 4,000 తుప్పకాయల ఫాలోవర్లు ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్కి 171,000 ఉన్న యూట్యూబ్ ఛానల్లోడు స్ట్రైక్ వేసాడంటే, భయ్యా నీ గుద్దల జిగర్ లేదు, నా గుద్దల దమ్ము నీకు అర్థమైంది అన్న విషయం నాకు అర్థమైంది. చలో కొడక ఆడదామని స్ట్రైక్ వేసినావు, ఇక ఆడదాము. నేను ఎవ్వరిని టార్గెట్ పెట్టుకోలే. అందరు రివ్యూవర్లు ఒకటే, అందరి గురించి నేను వీడియోలు చేసిన, కానీ నువ్వు జ్యాదా చేసినావు బిడ్డ. ఇన్స్టాగ్రామ్లో 83,000 మంది ఫాలోవర్లు ఉన్నారు నాకు. 80,000 మంది ఫాలోవర్లు ఉన్నారు నాకు. నేను రీల్స్ చేస్తా కొడక, నీ మీదనే చేస్తా. నీ చిల్లర బిజినెసే నేను బయట పెడతా. నువ్వేందో ఇంకో చూసుకుందాం. ఇగో నువ్వేందో నీ కథ ఏందో ఇక చూసుకుందాం కొడక. ఇక నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. బాబాయ్, నేను మంచిగా విషయము జనాలకు కన్వే చేసుకున్నా, మ్యాటర్ చెప్పిన. మీరు చేసేదే లుచ్చాపనని మీకు కూడా తెలుసు. కవర్ చేసుకోకపోగా నీకు గుద్దల దమ్ముంటే రెస్పాండ్ అవ్వాలరా, లేదా రియాక్ట్ అవ్వాలరా? స్ట్రైక్ వేసేంత మొగం నీ గురించి ఎవ్వడూ మాట్లాడొద్దు కదా. నీ గురించే జనాలందరూ మాట్లాడేలాగా నేనే చేస్తా. చూడు నువ్వు నీకెంత రియాక్షన్ ఇవ్వాలో, నీ బిజినెస్ ఏందో, నీ లత్కోర్ బిజినెస్ ఏందో నేను కూడా అఫ్కోర్స్ చూపిస్తా. నేను భరత్ అనే నా మీద స్ట్రైక్ వేసిన ఒక కుక్కని జనాలకి వాడి నిజస్వరూపం ఏంటో, వాడి నిజరూప క్యారెక్టర్ ఏంటో బయట పెట్టదలుచుకున్నా, అండ్ పెడతాను కూడా. అర్థమైందా? నీకు స్ట్రైక్ వేసే దమ్ము ఉంటే నువ్వు ఎన్ని స్ట్రైక్లు వేస్తావు వేసుకో. నీ గుద్దల దమ్ముంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఆపుకో కొడక, ఆపుకో, సరేనా? నువ్వు బచ్చాని బచ్పన్ లెక్కలు చేసుకోరా బే. అర్థమవుతుందా? నువ్వు చేసేదే నంగ చిల్లర పని, దాన్ని కవర్ చేసుకోవడానికి ఇట్లాంటి స్ట్రైకులు చేయడం. 4,000 ఉన్న ఫాలోవర్ల దగ్గర నువ్వు సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక ఛానల్ మీదనే నువ్వు స్ట్రైక్ చేసావంటే నువ్వు ఏ పాటి కుక్కవో నాకు అర్థమైపోయింది. ఫైన్, మీరు ఇట్లా ఉచ్చబోసుకోవడమే నాకు కావాలి. ఉచ్చబోసుకొని జనాలకి మీరే చెప్పాలి మరి ఎవడు రైటు ఎవడు రాంగ్ అనేది. నేను భయపడాలి. అరే చెప్తున్నాను, నేను భయపడా.
ఆత అంటారు కదా, ఆతు తెలుసా నీకు? అది ఇట్లా వణుకదు నాకు. నువ్వు ఏదో పెద్ద కింగ్ మేకర్ అనుకుంటున్నావేమో. ఇయ్యాలకెళ్ళి చూపిస్తా నా కొడక, నోట్ డౌన్ చేసుకో పారాగ్రాఫ్ల కింద. నువ్వు స్ట్రైక్లు ఎక్కడేస్తావు ఏ చూస్తా. నీ కథ ఏంది కూడా చూస్తా. నీ గుద్దల దమ్ము ఉంటే ఇన్స్టాగ్రామ్ ఇగో నేను డిస్క్రిప్షన్లు ఇస్తా, పోయి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి పోయి రీల్స్ చెక్ చేసుకో. నీ గురించే వస్తాయి, నీ గురించే వస్తుంది మెయిన్. ఎందుకంటే మాఫియా, నీ గురించి ఎవడు మాట్లాడినా స్ట్రైక్లు వేస్తావు కదా. సో ఆన్సర్ ఇస్తా. నేను కమెంట్లు చేస్తే డిలీట్ చేస్తావు కదా కింద. నేను ఒకటేసారి కామెంట్ చేస్తారా కుక్క? ఒకటేసారి కామెంట్ చేస్తా. నేను సింహం లెక్క బత్తా, నీ లెక్క నల్లి కుక్క మొఖాలు అడ్డు పెట్టుకొని డ్రాయర్లు తీసి మూతికి కట్టుకొని చెయ్యను నేను. కానీ నీ జనాలకు తెలియాలి కదా, నీ సబ్స్క్రైబర్లకు తెలియాలి కదా నువ్వు ఏ కుక్కవో. అందుకే నేను కూడా ఆయుధం తెచ్చుకున్నా. సో నీ స్పూఫులు, నీ సినిమాలు అన్నీ నేను ఇక పైన చూపిస్తా. నమస్తే దోస్తులు. ఇక మీరు జడ్జ్ చేసుకోవాలి నేను మాట్లాడిన దాంట్లో. మరి జరిగిన విషయానికి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉందో మీరు అర్థం చేసుకోవాలి. 170,000 ఉన్నోడు వచ్చి 4,000 ఉన్న సబ్స్క్రైబర్స్ ఓన్కి స్ట్రైక్ ఇవ్వచ్చా? సమాధానం చెప్పే గుద్దలదం లేదా? నేను అడిగిన దాంట్లో పాయింట్ ఉంటే ఉచ్చగా ఆరిపోయిందా? మీరే చెప్పాలి, అది మీకు తెలియాలి. ఇప్పుడు నేను ఆషామాషి కానీ అవలగాని అనుకుంటే నా కొడుకు స్ట్రైక్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆడికి ఎక్కడో గుద్దల వణుకు పుట్టింది. వీడు లెగిస్తే ఏమైపోద్ది మా బతుకని. ఒప్పుకోండి, మా ఎక్కడగల వస్తారా? నేను ఎన్ని రోజులు అయితే చూస్తాను. నేను ఇప్పుడు ఇయ్యాలి ఏడున్నా, రేపు పొద్దున ఏడుంటాను నాకు తెలుసు. చూసుకుందాం దోస్తులు. మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారనే నేను ఆశిస్తున్నా. సరే మీరు వీడియోలు ఎంతగానో చూస్తారు ఏంది నాకు పక్కన పెట్టండి. నేను అనేది ఏంటంటే, ఇలాంటి వాళ్ళు రాజ్యం వెళ్ళినప్పుడు మనం ఎలాగో నోరు తెరిచి మాట్లాడలేకపోతున్నాం. కానీ మాట్లాడే వాడి మీద ఎవడైతే గొంతులేపు మాట్లాడతాడో వాని మీద బాణాలు పడతాయి, రాళ్ళు పడతాయి, బాంబులు కూడా పడతాయి. కానీ అన్నిటికీ దిగించుకొని కూర్చున్నాను నేను ముందల. ఇలాంటి వీధి కుక్కలకి నా బొచ్చు చెప్తారా, బొచ్చు కూడా వనకదు మాకు. మీ కుక్కలు ఎన్ని రోజులు తింటారో నేను కూడా చూస్తా. మీ బతుకులు ఏంటో కూడా నాకు అర్థమవుతుంది. కానీ దాన్ని కవర్ చేసుకొని బతుకుతారు. సో జనాలు నేను ఒకటే కోరుకున్నా మీ దగ్గర నుంచి ఏంటంటే, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తున్న ప్రతిసారి నా కొడుకుల వెన్నుల వణుకుబుడుతూ ఉంటుంది. నేను చెప్పే నిజాలు కూడా మీ వరకు కూడా అర్థమవుతుంది. సో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో నేను చేస్తున్న కంటెంట్ మీకు నచ్చినట్టు అయితేనే. నమస్తే దోస్తులు, మళ్ళా కలుద్దాం.